డిఎస్సి నియామకాల్లో అక్రమాలు అంటూ వైసీపీ నేతలు గళమెత్తారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వేదికగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు మాట్లాడుతూ పేకాటలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తులకు సైతం డిఎస్సి పోస్టులు కట్టబెట్టిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కే దక్కుతుందని ఆరోపించారు. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు, నీట్ పేపర్ లీకేజ్, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై వైసీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు కలిసి జిల్లా అధికారికి వినతి పత్రం అందజేశారు. మెగా డిఎస్సిలో కూటమి ప్రభుత్వం అక్రమాలకు, అవినీతికి పాల్పడిందని వైసీపీ నేతలు ఆరోపించారు. నిపుణులతో కాకుండా ప్రైవేటు వ్యక్తులతో ప్రశ్నాపత్రాలు తయారు చేయించి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అంటూ విమర్శించారు. అర్హత సాధించలేని క్రీడాకారులకు సైతం స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు కట్టబెట్టారు అంటూ ఆరోపించారు. ఎంపీ భరత్, కోన రవికుమార్ కలిసి వందల మందికి నకిలీ స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు జారీ చేసి డిఎస్సి ఉద్యోగాలను విక్రయించారు అంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. పేకాటను సైతం స్పోర్ట్స్ కోటాలో చేర్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనంటూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త కుందూరి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పేకాట శిబిరాలు ఏర్పాటు చేసి భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ ఆరోపించారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. అన్యాయంగా జరిగిన అభ్యర్థుల పక్షాన వైసీపీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, గిద్దలూరు సమన్వయకర్త కుందూరు నాగార్జున రెడ్డి, అద్దంకి సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్, కాకుమాని రాజశేఖర్, మాదాసు వెంకయ్య, విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, వెన్నపోస వెంకటేశ్వర రెడ్డి, పాలడుగు శ్రీను, జనార్దన్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. కన్సర్న్ వాళ్ళు ఉన్నారా లేదా సంబంధించిన పెన్ డ్రైవ్ కూడా ఉంది సార్. గవర్నమెంట్ పంపించండి సార్. ఏం లేదా, డిఎస్సిలో అన్ని అక్రమాలు జరిగినాయి. స్పోర్ట్స్ కోటా అని చెప్పి 4,000 ఉద్యోగాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. రియల్గా వాళ్ళు స్పోర్ట్స్ ఫెలోస్ కాదు. ఈ భరత్ వైజాగ్ ఎంపీ, అట్లే ఒక ఎమ్మెల్యే పేరు కోన రవికుమార్, వాళ్ళిద్దరు అసోసియేషన్ ప్రెసిడెంట్లుగా వాళ్ళే ఒక 75 అప్లికేషన్ సర్టిఫికేట్లు ఇష్యూ చేశారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. తర్వాత అవుట్ సోర్సింగ్ ద్వారా క్వశ్చన్ పేపర్ తయారు చేశారు. డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఎవడైతే అవుట్ సోర్సింగ్లో క్వశ్చన్ పేపర్ తయారు చేశాడో వాడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఇదంతా మోసమే కదా. ఆ డిఎస్సి మొత్తం తప్పని చెప్పి అది రద్దు చేయాలని, ఎంక్వైరీ చేయాలని దీని మీద సిబిఐ డిమాండ్ కూడా చేస్తూ కోర్టు కొడేసాం. తర్వాత వాటిని ఎట్ట అమ్ముకున్నారు, ఆ ఉద్యోగాలను అమ్ముకున్నారు, దీంట్లో పెన్ డ్రైవ్లో వీడియోలు ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అర్హత కలిగిన వాళ్ళకి ఏమో ఇవ్వకుండా అనర్హులకి వాళ్ళు ఇష్టం వచ్చిన సర్టిఫికేట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వటం, రియల్గా గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా ఉద్యోగం లేకపోవటం, ఎవడైతే అవుట్ సోర్సింగ్లో ఉన్నారో వాళ్ళకి ర్యాంకులు రావటం, పేపర్లు అమ్ముకొని లీక్ చేసి ఉద్యోగాలు అమ్ముకుంటున్నట్టుగా వీడియో రికార్డులు కూడా, ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు ఇవన్నీ పెన్ డ్రైవ్లు ఉన్నాయి. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి మేము డిఎస్సి క్యాన్సిల్ చేయమని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమైంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబు ఒక డిఎస్సి ఓపెన్ చేసి దాన్ని పూర్తిగా అనర్హులకు అమ్ముకున్నాడు. పేపర్ తయారు చేసిన విధానం అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చి క్వశ్చన్ పేపర్ తయారు చేపిస్తే అవుట్ సోర్సింగ్ ఎవరైతే క్వశ్చన్ పేపర్ తయారు చేశారో వాళ్ళకి స్టేట్ ర్యాంకులు వచ్చినాయి. అంటే ఇది ఎంత డూప్లికేట్గా జరిగిందనేది అర్థం చేసుకోవాలి. ప్రైవేటు వ్యక్తుల చేత పేపర్లు తయారు చేయించి అనర్హులు, వాళ్ళు కూడా నిరుద్యోగులు,
వాళ్ళ చేత చేపిస్తే వాళ్ళు కూడా పరీక్షలు రాయటం, దాన్ని అమ్ముకోవటం, 25 లక్షల రూపాయల కాడికి ఉద్యోగాలు అమ్ముకున్నారు. స్పోర్ట్స్ కోటా అని మరీ దారుణం ఏంటంటే కనీసం అర్హత పరీక్ష కూడా పెట్టకుండా, అర్హత లేకుండా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్లతోటి ఇచ్చి స్పోర్ట్స్ కోటా మొత్తం 430 ఉద్యోగాలు అవి కూడా అమ్ముకున్నారు. దీంట్లో బాలకృష్ణ గారు అల్లుడు భరత్ విశాఖపట్నం ఎంపీ ఒక జూడో అసోసియేషన్కి అధ్యక్షుడట, గౌరవ అధ్యక్షుడు. కోన రవికుమార్ అని ఒక శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒక సాఫ్ట్ బాల్కి అధ్యక్షుడు. అంటే ఏం ప్రముఖమైన క్రీడలేం కాదు. అదేవిధంగా వాళ్ళిద్దరే 75 సర్టిఫికేట్లు వాళ్ళిద్దరే ఇచ్చారు. వాటిలో 75 ఉద్యోగాలు వాళ్ళిద్దరూ ఇచ్చిన వాటిలో ఇవ్వటమైంది. ఈ రాష్ట్రంలో డిఎస్సి అర్హులైన బిఈడి, టీటీసీ, పిఈటి క్వాలిఫైడ్ అయిన విద్యార్థులు నోరు కొడుతూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు 20 లక్షల రూపాయల కాడికి ఉద్యోగాలు అమ్ముకొని మోసం చేసిన ఆధారాలతోటి మేము ఇవాళ కలెక్టర్ గారికి ఇవ్వటమైంది. పెన్ డ్రైవ్లో వీడియో సాక్ష్యాలు, అదేవిధంగా ఆధారాలు, ఎవరైతే అర్హులకు ఉద్యోగాలు రాలేదో అనర్హులకు ఏ విధంగా ఉద్యోగాలు వచ్చినాయో ఆ డీటెయిల్స్తో సహా కలెక్టర్ గారికి ఇవ్వటమైంది. ఇది కూడా సుప్రీం మన కోర్టులో కూడా, హైకోర్టులో కూడా పిల్ వేయటమైంది. లోకేష్ బాబు ఎన్టీ రామారావు మనవడివి, చంద్రబాబు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీ తాత ముఖ్యమంత్రి చేశాడు, నీకు ఈ పని తగునా? 25 లక్షల రూపాయల కాడికి నువ్వు పేదల పొట్టగొడుతూ డబ్బులు వసూలు చేసి ఇటువంటి దగాకి పాల్పడవచ్చునా? ముఖ్యమంత్రి అవ్వాలని కలగానే నువ్వు ఇప్పుడే ఈ విద్యాశాఖలోనే ఇన్ని అక్రమాలు చేస్తావంటే రేపు రాష్ట్రాన్ని ఎట్టలూటీ చేస్తావో అర్థం అవుతోంది. ఈ కుర్చీలో విద్యాశాఖ మంత్రిగా నీకు కూర్చునే అర్హత లేదు. తక్షణమే రాజీనామా చేసి మెగా డిఎస్సి రద్దు చేసి ఈ అర్హులు అయిన వాళ్ళకి మళ్ళీ డిఎస్సి పెట్టాలని, నువ్వు ప్రజలకి క్షమాపణ చెప్పాలని, విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా 3 అంశాల మీద రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో, ముఖ్యంగా యువత మరియు స్టూడెంట్ వింగ్ ఆధ్వర్యంలో చేపట్టబోతున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఒకటి, ఇటీవల జరిగినటువంటి మెగా డిఎస్సిలో అవకతవకలు, దాంతోపాటు విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంటు, అది కాకుండా ఎలక్షన్స్కి ముందు ఏదైతే సూపర్ 6 హామీల్లో భాగంగా నిరుద్యోగ భృతి అని ఇస్తా అన్నారో వాటన్నిటినీ నెరవేర్చినందుకు వాటిని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి అమలు చేయాలని కోరుతూ ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. డిఎస్సిలో మీరు చూసినటువంటి అక్రమాలు 1 కాదు 2 కాదు. ఎగ్జామ్ రాయని వాళ్ళకి ఏ విధంగా మీరు క్వాలిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు అనేది మొదటి ప్రశ్న. రెండోది, స్పోర్ట్స్ కోటాలో ఏదైతే మీ ఆధీనంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ కేటగిరీల్లోనే మీ అంతటా మీరే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చేసేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు అంటే దాన్ని ఏ విధంగా చూడాలి? అన్నిటికీ మించి అతి దౌర్భాగ్యకరమైన ఒక విషయం ఏంటంటే ఈవెన్ పేకాటను కూడా ఆ స్పోర్ట్స్ కేటగిరీలో ఇంక్లూడ్ చేయడం ఎంతవరకు సమంజసం? బహుశా రాష్ట్రం మొత్తం కూడా, ముఖ్యంగా కూటమిలోని దాదాపు సగం పైగా ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో పేకాట కోచింగ్ సెంటర్లు ఇందుకే ఓపెన్ చేశారేమో. ఎందుకంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఉద్యోగాలు ఎటు సమకూర్చలేకపోతున్నారు కాబట్టి ఈ పేకాటలో కోచింగ్ ఇస్తేనన్నా ఇలాంటి టీచర్స్ ఉద్యోగాలు తెచ్చుకుంటారేమో అని చెప్పేసి కోచింగ్ సెంటర్లు స్టార్ట్ చేసినారు. నారా లోకేష్ గారు ఎలక్షన్కు ముందు మాట్లాడుతూ చాలా సందర్భాల్లో యువగళం పాదయాత్రలో ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున గనక మేము నోటిఫికేషన్ ఇవ్వకపోతే గనక చొక్కా పట్టుకొని మాట్లాడండి అంటున్నారు. నిజంగా ఇప్పుడు చొక్కా పట్టుకోవడానికి ఎన్నో కోట్ల మంది రెడీగా ఉన్నారు. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా లోకేష్ గారు అని అడుగుతున్నాము. వెంటనే నారా లోకేష్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, వెంటనే స్పందించి ఈ డిఎస్సి అవకతవకలు జరిగినటువంటి వాటిని వెంటనే క్యాన్సిల్ చేసి మళ్ళీ ప్రాపర్గా రీఎగ్జామ్ కండక్ట్ చేసి ఎలిజిబుల్ అయిన వాళ్ళకే ఈ ఉద్యోగాలు కల్పించేలాగా అవకాశం కల్పించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, నిరుద్యోగ భృతిని కానివ్వండి వెంటనే రిలీజ్ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జరిగినటువంటి అక్రమాలపై
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టరేట్ల వద్ద రిప్రజెంటేషన్స్ కలెక్టర్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం, అన్యాయాలు అక్రమాలు జరిగినాయి, డిఎస్సిలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి అని చాలా స్పష్టమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాం. ఒక ఆరోపణ వచ్చి, ఎవరైతే డిఎస్సి పేపర్ తయారు చేస్తున్నారో, ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళు మరి వాళ్ళే ఎగ్జామ్ రాసి వాళ్ళే మళ్ళీ ఫస్ట్ ర్యాంకు తెచ్చుకున్నటువంటి సందర్భం ఒకటి చెప్తా ఉన్నాం, ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ. మరొకటి స్పోర్ట్స్ కోటాలో జాతీయ స్థాయిలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ స్థాయిలో పాల్గొనకుండానే స్పోర్ట్స్ అసోసియేషన్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ అసోసియేషన్ నుంచి సర్టిఫికెట్లు తీసుకొచ్చి పార్టిసిపేట్ చేసినట్టుగా దాదాపు 400 పైబడి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాటి మీద మేము ఖచ్చితంగా నిరూపణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు రావాలి అని. నేను ఒకటే చెప్తా ఉన్నా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని చర్చకు రమ్మని పిలుస్తావా? నీతో చర్చించడానికి నీ స్థాయి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళతో నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు నిజాయితీ ఉంటే, నీకు సిగ్గు శరము లజ్జ ఉంటే రా, చర్చకు రా. నువ్వు మా నాయకులతో చర్చలో కూర్చో. మేము సిద్ధంగా ఉన్నాం, ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అక్రమాలు జరిగినాయి అని ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్రంలో నిన్నగాక మొన్న విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది జంజీ. ఆ ఉద్యమంలో అనేక డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లకు తలొగ్గి నైతిక బాధ్యత వహించి అక్కడ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. ఇక్కడ అదే అంతకు మించిన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో మేము చేస్తూ ఉన్నాం. అంతకు మించినటువంటి అన్యాయాలు జరిగినాయి అనేటువంటిది మేము నిరూపణ చేస్తూ ఉన్నాం. ముందు మేము అందుకే డిమాండ్ చేస్తున్నాం, ఫస్ట్ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఆయన రిజైన్ చేయమనండి, ఆ తర్వాత చర్చలో కూర్చోమనండి. నువ్వు రిజైన్ చేయకుండా నువ్వు చర్చలకి రమ్మంటావు, నిరూపణ చేస్తానంటావు, ఎంతవరకు సబబు? మేము అందుకే కోరుతా ఉన్నాం. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని కూడా కోరుతున్నాం. సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతూ ఉంది? మీలో తప్పు లేకపోతే, మీతో నిజాయితీ ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ ఎంక్వైరీ వేసి ఒకవేళ నిజాయితీగా మరి తప్పులు ఏం చేశారో, తప్పులు ఏం చేయలేదో నిరూపణ చేసుకోండి. అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మడల్లా. మీరిచ్చినటువంటి 16,000 డిఎస్సి ఉద్యోగాల్లో అక్రమాలు జరిగినాయి, ఇష్టారాజ్యంగా డబ్బులు అమ్ముకున్నారు అనేటువంటిది మరి ఆరోపణలే కాదు, సాక్ష్యాధారాలతో మేము సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే విచారణకి రావాలి. నీ స్థాయి మరి ఎక్స్ మినిస్టర్స్ ఉన్నారు మా వాళ్ళు, వాళ్ళతోటి చర్చకి రమ్మను. నీకు ఒకవేళ నీలో నిజాయితీ ఉంటే ప్రూవ్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.